నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే 2 ఛానల్స్ ఉన్నవాళ్ళు అంటే ఫస్ట్ ఛానల్‌కి మానిటైజేషన్ అప్లై అయిపోయింది. సెకండ్ ఛానల్‌కి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది కూడా నా రియల్ టైంలో నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన విషయాలన్నీ మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మీకు తెలుసు కదా, నాకు ఆల్రెడీ 2 ఛానల్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి డిజైనర్ కవిత, ఇది నా స్టిచ్చింగ్ ఛానల్ అనమాట. రెండోదొచ్చేసి ప్రజ్ఞా మోడల్, ఇది మా కిడ్స్ ఛానల్ అనమాట. ఫస్ట్ ఛానల్‌కి మానిటైజేషన్ అప్లై అయిపోయింది, రెవెన్యూ రావడం స్టార్ట్ అయిపోయింది. సెకండ్ ఛానల్‌కి కూడా మానిటైజేషన్ అప్లై చేసుకునేదానికి 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైం వచ్చేసింది. సరే కదా, అప్లై చేద్దాం కదా అని అప్లై చేస్తుంటే అదేం చెప్తుంది అంటే డిఫరెంట్ అంటే నా మెయిల్ ఐడితో కాకుండా డిఫరెంట్ మెయిల్ ఐడితో గూగుల్ యాడ్సెన్స్ని క్రియేట్ చేసి అకౌంట్కి కనెక్ట్ చేస్తుంటే గూగుల్ వాడు ఏం చూపిస్తున్నాడు అంటే ఇలా మెయిల్ సెండ్ చేశాడు. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది, అకౌంట్ని యూజ్ చేసుకొనే చెప్తున్నాడు. ఆ మెయిల్ ఐడి ఏంటి అంటే నా డిజైనర్ కవిత, ఆ మెయిల్ ఐడిని చూపిస్తున్నాడు అనమాట. అంటే వాడికి ఎలా తెలిసింది ఏంటి మాకు అసలు అర్థం కాలేదు. ఇంకొక అకౌంట్ని మెయింటైన్ చేద్దాం కదా అనేసి, అంటే ఆ ఛానల్కి కిడ్స్ యొక్క ఛానల్కి డిఫరెంట్ అకౌంట్ని మెయింటైన్ చేద్దాం కదా అనుకుంటుంటే గూగుల్ వాడు ఇలా చెప్తున్నాను అనమాట. సరే అని చెప్పేసి డిఫరెంట్ మెయిల్ ఐడీస్తో మేము యాడ్సెన్స్ క్రియేట్ చేసి కనెక్ట్ చేస్తుంటే మళ్ళీ కూడా అదే చెప్తుందనమాట. అసలేంటి ఇన్ఫర్మేషను ఇట్లా ఎందుకు చెప్తుంది అనేసి గూగుల్లో సెర్చ్ చేసాము. అంటే యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే 2 ఛానల్స్ ఉన్నప్పుడు 2 ఛానల్స్కి డిఫరెంట్ అకౌంట్ని మెయింటైన్ చేయండి. ఎందుకు అంటే ఒక ఛానల్కి ఏదైనా స్ట్రైక్స్ వచ్చి రెవెన్యూ రావడం ఆగిపోతే ఆ ఛానల్కి మాత్రమే రెవెన్యూ స్టాప్ అయిపోతుంది, రెండో ఛానల్కి ఎఫెక్ట్ ఉండదు, ఇలా చెప్తున్నారు. కానీ మేము ట్రై చేస్తున్నాము. ట్రై చేస్తుంటే అలా ఎందుకు తీసుకోవట్లేదు, ఇలా ఇచ్చుకోమని చెప్తున్నారు కదా అనే డౌట్ వచ్చిందనమాట. అప్పుడు మేము ఏం చేసాము అంటే ఆల్రెడీ 2 ఛానల్స్ ఉన్న వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాం అన్నమాట. అంటే మీకు 2 ఛానల్స్ ఉన్నాయి కదా, మేము ఇలా సెకండ్ ఛానల్కి అప్లై చేస్తుంటే ఫస్ట్ ఛానల్కి ఏదైతే అకౌంట్ ఉందో దాన్ని యూజ్ చేసుకుని అని చెప్తుంది అని అడిగాం అనమాట. అప్పుడు వాళ్ళు చెప్పింది అంటే మీరు సేమ్ ల్యాప్టాప్లో అప్లోడ్ చేస్తున్నా, సేమ్ వైఫైకి కనెక్ట్ అవుతున్నా, సేమ్ ఐపీ అడ్రస్ అయినా సరే గూగుల్ వాడు ట్రాక్ చేసేస్తాడు. కాబట్టి మనము డిఫరెంట్ అకౌంట్ని ఇచ్చుకునేదానికి ఛాన్స్ అయితే ఉండదు. అంటే ఫస్ట్ ఛానల్కి ఏదైతే అకౌంట్ ఇస్తామో సెకండ్ ఛానల్కి కూడా అదే ఇవ్వాలి, అప్పుడే యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పారనమాట. సో అంటే యూట్యూబ్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది ముందు జరిగిందేమో నాకు తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇదనమాట. మనము ఫస్ట్ ఛానల్కి ఏదైతే అకౌంట్ ఇస్తామో సెకండ్ ఛానల్కి కూడా అదే ఇస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది, డిఫరెంట్ ఇస్తే యాక్సెప్ట్ చేయదనమాట. కాబట్టి మనము 2 ఛానల్స్ కాకుండా కేవలం 1 ఛానల్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మనకి రెవెన్యూ ఆగిపోద్ది, ఇవన్నీ భయం లేకుండా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.